గుడ్ మార్నింగ్ పిల్లలు. బయట చాలా వర్షం పడుతుంది. అందరూ వచ్చారు కదా? మే ఐ కమిన్ టీచర్? కమిన్ వర్షిత్. అరే, బాగా తడిసిపోయావే. అవును టీచర్, స్కూల్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండగా ఉంది. నడిచి సగం దూరం రాగానే సడన్గా వర్షం పడింది. తడిసిపోయాను. కొంచెం సేపు ఆగి వచ్చాను, అందుకే లేట్ అయింది టీచర్. నావి కొన్ని బుక్స్ కూడా తడిసిపోయాయి టీచర్. అరేరే, ఏడవకు వర్షిత్. ఇలారా, ఇక్కడ కూర్చో. టీచర్, ఇప్పుడు వేసవి కాలం కదా, ఎందుకు ఇలా అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగావు పృథ్వీ. ఎండాకాలంలో అకస్మాత్తుగా వర్షం, వర్షాకాలంలో విపరీతమైన ఎండలు, ఇలా చాలా మార్పులు ప్రస్తుతం కాలాలలో వస్తున్నాయి. దీనికి గల కారణం గ్లోబల్ వార్మింగ్. కొన్ని సంవత్సరాల పాటు భూమి యొక్క ఉపరితలం, ఉష్ణోగ్రతలు రకరకాల కారణాల వల్ల పెరుగుతూ ఉండటాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివలన ఇలా కాలాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఓ అలాగా టీచర్, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే మరి మనం ఏం చేయాలి? ఇలాంటి వాటన్నిటి మీద అవగాహన పెంచుకోవటం కోసం మనం మన పాఠశాలలో వచ్చే వారం ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతకు ముందు వరకు చాలామందికి ప్రపంచ ధరిత్రీ దినోత్సవం గురించి పూర్తిగా తెలియదు. అందుకే ప్రజలలో భూమి యొక్క సంరక్షణ గురించి అవగాహన కల్పించటానికి మన వాతావరణంలో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన వంతుగా ఏం చెయ్యాలో తెలియచెప్పటానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని ఆలోచనతో 1970 ఏప్రిల్ 22న మొదటిసారిగా అమెరికా ప్రెసిడెంట్ కెనడీ గారు ఈ ధరిత్రీ దినోత్సవం ప్రారంభించారు. ఇది మెల్లగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది పిల్లలు. ఓ అలాగా టీచర్. పిల్లలు, మీరంతా కూడా ఈ ఎర్త్ డే గురించి ఇంకా బాగా తెలుసుకొని అందరికీ తెలియచెప్పాలి. మీకు ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, డ్రాయింగ్ మరియు వక్తృత్వ పోటీలు, ఇంకా నాటకాలు నిర్వహించబడతాయి. ఎవరైతే బహుమతులు గెలుచుకుంటారో వారు డిఈఓ గారి చేతుల మీదుగా బహుమతి అందుకుంటారు. మీరంతా ఉపాధ్యాయుల నుండి, ఇంకా తల్లిదండ్రుల నుండి మీకు కావలసిన మరింత సమాచారాన్ని సేకరించుకోండి, సరేనా? భూమి అంటే భుక్తినిచ్చే తల్లిరా, ఆ భూమి గొప్పతనం తెలిసి మసులు కొనుమురా. భూమి అంటే భుక్తినిచ్చే తల్లిరా, ఆ భూమి గొప్పతనం తెలిసి మసులు కొనుమురా. సకల చరాచర జీవుల కడుపులోన దాచుకొని కలకాలం పదిలంగా చూసుకునే అమ్మరా. రారా పృథ్వీ, స్కూల్ టైం అప్పుడే అయిపోయిందా? ఈరోజు స్కూల్లో ఏం కొత్త విషయాలు నేర్చుకున్నావు? ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు చెప్పాలి. అలాగే అమ్మా. ఏరా పృథ్వీ, ఫ్రెష్ అయ్యావా? అమ్మ అడిగినట్లు ఏం విషయాలు నేర్చుకున్నావు ఈరోజు? అరేరే, కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తున్నావురా. తాతయ్య, మీరు ఎర్త్ డే గురించి విన్నారా? విన్నానురా. ఈరోజు పొద్దున్న మా టీచర్ దీని గురించి కొద్దిగా చెప్పి వ్యాసరచన, ఉపన్యాస మరియు
డ్రాయింగ్ నాటకాలకి ప్రిపేర్ అవ్వమన్నారు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి తాతయ్య. తప్పకుండారా పృథ్వీ. మన నేలని కాపాడుకోవాలనే సంకల్పంతో ఒకరోజు ఉండడం చాలా ఆనందదాయకం. అయితే మనం దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకుందాం, సరేనా? సరే తాతయ్య. అరే పృథ్వీ, ఈ పోటీల ద్వారా అందరికీ మన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యతని తెలియజేయాలి, సరేనా? సరే తాతయ్య, అలాగే. బాగా చీకటయ్యింది. అన్నం తిని పడుకోండి. రేపు ఆదివారం కదా, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఎవరు నువ్వు? నువ్వు నువ్వు అయ్యో, నీ ఒళ్ళంతా ఇలా గాయాలతో ఉందేంటి? నీ నుండి వేడి పొగలు వస్తున్నాయేంటి? ఆ పొగలకి నాకు వేడిగా ఉంది. అబ్బా, మంటగా ఉంది. అబ్బా, ఎంత మంటగా ఉందో. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నా గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కదా. నువ్వు నువ్వు భూమివి కదా? అవును. ఏడవకు ధరిత్రి, ఏడవకు. ఈ రోజంతా మేము నీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నువ్వు చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటావని అనుకున్నాను, కానీ ఒళ్ళంతా గాయాలతో ఉన్నావేంటి? నువ్వైనా నా కష్టాన్ని వింటావని, నీతో నా కష్టాన్ని చెప్పుకుందామని వచ్చాను. మీ ఆనందాల కోసం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాటి నుండి వచ్చే పొగతో నేనెంత ఇబ్బంది పడుతున్నానో మీకు తెలియదు. మీరు అనేక రసాయనాలు వాడుతూ తాగే నీరు సైతం కలుషితం చేయడమే కాకుండా ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ వంటి వాడకం పెంచేసి వాటి నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ లాంటివి నా ఓజోన్ పొరను పాడు చేస్తున్నాయి. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, మొబైల్ ఫోన్స్ వినియోగం, ఎవ్వరూ పరిశుభ్రత పాటించకపోవడం నన్నిలా అందవిహీనంగా ఎంతో వేడిగా చేస్తున్నాయి. అవునా, మేము నిన్ను ఇన్ని రకాలుగా ఇంత బాధ పెడుతున్నామా? నేను నిన్ను కాపాడుతా. నీ బాధ గురించి అందరికీ నేను చెప్తాను. నేను అందరితో చర్చిస్తాను. నేను చెప్తాను అందరికీ. మీరు చర్చించుకోవడం మాత్రమే కాదు, రేపటి భావితరాలకు ప్రతీకలు మీరు. మీరు చర్చించుకున్నది ఆచరించాలి కూడా. తప్పకుండా అందరికీ చెప్తాను, ఆచరిస్తాను. తప్పకుండా అందరికీ చెప్తాను, ఆచరిస్తాను. అరే పృథ్వీ, అందరికీ ఏం చెప్తావ్? ఏం ఆచరిస్తావురా? అలా కలవరిస్తున్నావే. లే పృథ్వీ, లే. తెల్లారింది, లేవరా. ధరణిలోన దాగి ఉన్న సంపదను కనరా, తనువులోన దాచుకున్న జల సంపద మరువకురా. లోకంలో ప్రతి జీవికి జీవదాత అవనిరా. లోకంలో ప్రతి జీవికి జీవదాత అవనిరా. లోకువైపోయి నేడు శోకంలో మునిగెరా. శుభోదయం తాతయ్య. శుభోదయం రా పృథ్వీ. రాత్రి ధరిత్రి చాలా బాధపడుతూ ఒళ్ళంతా గాయాలతో నా కలలోకి వచ్చింది. అరేరే, అవునా? నువ్వు ధరిత్రి దినోత్సవం గురించి బాగా ఆలోచిస్తూ పడుకున్నావు కదా, అందుకే అలా కలలో వచ్చింది. అయితే భూమి కలలో వచ్చి చాలా బాధపడింది తాతయ్య. ఇంకా మనందరం అంటే మనుషులం ఎంత బాధ పెడుతున్నామో చెప్పింది. అందరికీ ఈ విషయాన్ని నా ద్వారా చెప్పమన్నది. అవునా? నీకు మా రోజుల్లో ఎలా ఉండేదో చెప్తాను విను. మా రోజుల్లో
తినే తిండి, తాగే నీరు స్వచ్ఛంగా ఉండేవి. ఇప్పుడు చాలా పొల్యూట్ అయిపోయాయి. మా కాలంలో మేము మట్టి పాత్రల్లోనే వండుకొని తినేవాళ్ళము. ఇప్పుడు అంతా అల్యూమినియం, అదేదో నాన్ స్టిక్ వంటివి వాడడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అంతేకాదురోయ్, అవి వాతావరణానికి కూడా హాని కలిగిస్తాయి. మేము పొలాల్లో నేలపై ఎంతోసేపు ఉండేవాళ్ళం. అది మాకు చాలా ఆరోగ్యాన్నిచ్చేది. ఆ అలవాటుని ఇప్పుడు ఎర్త్ టచ్ అంటూ మళ్ళీ మొదలెట్టారు. అంతేకాదు, మేము మా రోజుల్లో కూరగాయలు, సరుకులు కొనడానికి ప్లాస్టిక్ సంచులను వాడేవాళ్ళం కాదు. ఏం వాడేవాళ్ళమో తెలుసా? జనపనార సంచుల్ని. ఎందుకంటే అవి భూమిలో కలిసిపోయి భూమికి ఏమాత్రం హాని కలిగించేవి కావు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల్ని వాడడం వల్ల అవి భూమిలో కలిసిపోవడానికి 1 కాదు 2 కాదు 500 నుండి 1000 సంవత్సరాలు పడుతుందట. దానివల్ల నేల, సముద్రాలు బాగా కలుషితమవుతున్నాయి. అమ్మో, ప్లాస్టిక్ సంచులు భూమిలో కలవటానికి 500 పైన సంవత్సరాలు పడుతుందా? అవునరా పృథ్వీ. కరుగని తరగని ప్లాస్టిక్ వ్యర్థాలెన్నో చేరే ఉడమి కడుపులో నరాచ పుండులాగా మారే. ఇకనైనా మేలుకొని భూతల్లిని కాపాడు, ఇకనైనా మేలుకొని భూతల్లిని కాపాడు. తరతరాల భవితకు విధాతవై నిలబడు. తాతయ్య చెప్పింది అక్షరాల సత్యంరా పృథ్వీ. అంతేకాదు, వెనకటి కాలంలో సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయానికి ఆవు పేడని ఎరువుగా వాడేవాళ్ళు. పంట పురుగులు చంపడానికి వేప నూనె, వేపాకులు వాడేవాళ్ళు. పంట స్వచ్ఛంగా ఉండి ఎంతో ఆరోగ్యాన్నిచ్చేది. అంతేకాదు, వెనకటి కాలంలో ఏ పనులైనా పర్యావరణ హితంగా ఉండేవి. చెట్లను పూజించడం, నేలను పూజించడం వంటి వాటిలో వాటి ప్రాధాన్యతలు తెలియజేసేవారు. ఇప్పుడు అటవీ నిర్మూలన కారణంగా కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇటీవల నేను పత్రికలలో చదివాను, మన దేశంలో మనిషి చెట్టు నిష్పత్తి 1కి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అదే పొరుగు దేశాలైన చైనాలో 1కి 119 చెట్లు, అమెరికాలో 1కి 716 చెట్లు, మరియు కెనడాలో ఏకంగా 1కి 9000 చెట్లు చొప్పున ఉన్నాయి. మన భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగటానికి, ఋతువుల సమతౌల్యం దెబ్బతింటానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇందిరా టీచర్, డిఈఓ మేడం గారు వచ్చినట్టున్నారు. కారు వచ్చింది. మేడంని రిసీవ్ చేసుకుందాం, పదండి. అవును మేడం, వచ్చారు, వెళ్దాం రండి. నమస్కారం మేడం. రండి రండి. మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాల కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మీ పాఠశాలకు రావడం. ఈనాటి ఈ ధరిత్రీ దినోత్సవ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మేడం గారికి మరియు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు అభినందనలు. ఈరోజు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో వివిధ పోటీలను నిర్వహించుకున్నాం. విద్యార్థులు చాలామంది మంచి ప్రతిభ కనబరిచారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా పృథ్వీ మరియు ధాత్రి ధరిత్రీ సంరక్షణ నాటికను ప్రదర్శిస్తారు. ధరిత్రీ సంరక్షణపై అవగాహన పెంపొందించటం కోసం ధాత్రి భూమిగాను, పృథ్వీ బాధ్యతగల పౌరుడిగాను ప్రదర్శిస్తారు. తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా ఇందిరా టీచర్ గారిని కోరుతున్నాను.
ఈ సువిశాల విశ్వంలో జీవమున్న ఏకైక గ్రహాన్ని నేను. మీ అందరికీ నివాసం, ఎన్నో జీవుల ఆవాసం నేను. మనుషులు జీవించటానికి కావలసిన ప్రాణవాయువును, నీటి వనరులను అందిస్తాను నేను. నా చుట్టూ ఓజోన్ అనే ప్రత్యేకమైన పొరని ఏర్పరిచి దాని నుండి మీకు అతినీలలోహిత కిరణాలు చేరకుండా రక్షిస్తాను నేను. మీరంతా ఆనందంగా జీవించడానికి అవసరమైన చెట్లు, ఆహారం, ఖనిజాలు, సుసంపన్నమైన వనరులు సమకూర్చాను నేను. మీరు ఏం చేస్తున్నారో చెప్తాను విను. నా సంపదను కొల్లగొడుతూ, చెట్లని నరికేస్తూ ప్రతి ఏటా 10 మిలియన్ హెక్టార్ల అడవుల విస్తీర్ణం తగ్గిస్తున్నారు మీరు. అవసరాలకు మరియు ఆనందాల కోసం అనేక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నారు మీరు. వాటి నుండి వచ్చే పొగతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరు. అనేక రసాయనాలు వాడుతూ తినే ఆహారం, తాగే నీరు సైతం కలుషితం చేస్తున్నారు మీరు. మేము ధరిత్రిని ఇలా ఇబ్బంది పెడుతున్నామా? ఆగు ఆగు, ఇంకా చెప్తాను. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి వాడకం పెంచేసి వాటి నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ లాంటి విషవాయువులతో నా ఓజోన్ పొరను పాడు చేస్తున్నారు మీరు. దాదాపు రోజుకి 8 మిలియన్ల ప్లాస్టిక్ వ్యర్థాలను జమ చేస్తున్నారు మీరు. ఇది సరిపోదు అన్నట్లు గనుల పేర్లతో, భూగర్భ జలాల పేర్లతో విచ్చలవిడిగా బోర్లు వేసి నన్ను తవ్వుతూనే ఉన్నారు మీరు. చాలా బాధగా ఉంది ధరిత్రి. పృథ్వీ, బాధపడకు. మీరు నాకు కోపం తెప్పించకుండా ఉండటానికి ఇవన్నీ చెబుతున్నాను. ధరిత్రి, నీకు భూదేవంత ఓపిక అని అంటారు కదా, నీకు కూడా కోపం వస్తుందా? నీ కోపాన్ని ఎలా చూపిస్తావో నాకు తెలియట్లేదు. అప్పుడప్పుడు నా కోపాన్ని వరదలు, తుఫాన్లు, భూకంపాల ద్వారా, అగ్నిపర్వతాలు, సునామీలు ద్వారా చూపిస్తూనే ఉన్నాను. ఇటీవల సిరియాలో భూకంపాన్ని చూశారు కదా. భూకంప తీవ్రత 7.8గా దాదాపు 30,000 మంది మరణించినట్లుగా అంచనా వేశారు కదా. నాకు వచ్చే చిన్న చిన్న కోపాలకే తీవ్రత ఇలా ఉంటే మరింత కోపం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ధరిత్రి, నీ కోపం తలుచుకుంటేనే భయం వేస్తోంది మాకు. నీకు కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు? భయపడకు పృథ్వీ. నన్ను బాగా చూసుకోండి అంటే అర్థం మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని. నాకు ఉనికి లేకుండా చేస్తే మీరంతా మీ అస్తిత్వాన్ని ఎలా నిలుపుకోగలుగుతారు నా మీద? మాకు బాగా అర్థమైంది ధరిత్రి. మేము ఎంత బాధ్యతగా ఉండాలో, నిన్ను ఎలా రక్షించుకోవాలో, మేమంతా ఎలా పాడు చేస్తున్నామో అందరికీ తెలిసింది. ఇప్పటి నుంచి ధరిత్రి సంరక్షణ మా రక్షణ. అందరూ చెప్పండి, ధరిత్రి సంరక్షణే మన రక్షణ. ధరిత్రి సంరక్షణే మన రక్షణ. ధరిత్రి సంరక్షణే మన రక్షణ. ఈ ధరిత్రీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు విచ్చేసిన శ్రీమతి విజయలక్ష్మి జిల్లా విద్యాశాఖాధికారి గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు. మనం పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల, తినే ఆహారం, మన నివాసం, ఎన్నో జీవుల ఆవాసం, జీవనాభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి, సహజ వనరులు, సాంకేతికత, మనకు కావలసిన వాతావరణం, అందమైన పర్యావరణం, ఇలా ఒకటేమిటి, ఎన్నో ఎన్నో అంశాలు భూమి తల్లి ఆరోగ్యంతోనే ముడిపడి ఉన్నాయి. ధరిత్రీ సంరక్షణ భాగంగా మనం నిర్వహించుకునే ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం. ఇందాక వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల విద్యార్థులు రాసిన షీట్స్ని గమనించాను. అందులో పృథ్వీ అనే పిల్లవాడు రాసిన
ఎన్నో అంశాలు నా మనసును కూడా కదిలించాయి. ఇంకా పృథ్వీ మరియు ధాత్రి ధరిత్రీ సంరక్షణ నాటిక ద్వారా చాలా చక్కగా మనందరికీ కళ్లకు కట్టినట్లుగా భూమి యొక్క సంరక్షణ బాధ్యతను తెలియజేశారు. ఇలాంటి అవేర్నెస్ మనందరికీ చాలా అవసరం. వాటితో పాటు నేను కొన్ని అంశాలను చెప్పాలనుకుంటున్నాను. పర్యావరణహితమైన జీవనశైలిని మనందరం అలవర్చుకోవాలి. మన భూమి, భూపటలము, భూప్రవారము, భూకేంద్ర మండలము అనే 3 భాగాలుగా ఉంది. భూపటలం మీద గ్రానైట్ శిలలు కలిగి బొగ్గు, చమురు, సహజ వాయువులని పెద్ద మొత్తంలో ఇంధనాలుగా కలిగి ఉంది. వీటిని మనము శక్తి వనరులుగా ఉపయోగిస్తున్నాం. బొగ్గు గనుల తవ్వకాలు వాతావరణ కాలుష్యంతో పాటు ప్రతి ఏటా 100 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. కావున మనందరం ఈ ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం కావాలి. ఫ్యాక్టరీల వ్యర్థ జలం భూమిలోకి ఇంకుతుంది. తాగునీరు సాగునీరు కలుషితమైపోతుంది. విషంలాగా మారిపోయి విధ్వంసం చేస్తుంది. విషంలాగా మారిపోయి విధ్వంసం చేస్తుంది. సారవంతమైన నేల ప్రశ్నార్థకమవుతుంది. నీరు, విద్యుత్తు వంటి వనరులను పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా సహజ వనరులు దుర్వినియోగం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. 2040 నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో పేరుకుపోయే ముప్పు ఉంది. దీనివల్ల సముద్ర జీవుల మనుగడ దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని మనందరం బాగా తగ్గించాలి. ఎర్త్ డే ప్రతి సంవత్సరం ఒక థీమ్ని కలిగి ఉంటుంది. 2022వ సంవత్సరంలో ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది పాల్గొని గ్లోబల్ క్లీనప్, ఎన్విరాన్మెంటల్ లిటరసీ, గ్లోబల్ ఎర్త్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఎర్త్ డే నెట్వర్క్ 193 దేశాలకు పైగా భాగస్వాములు అయ్యారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఎన్జీఓ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ భాగస్వాములై ప్రజలలో అవగాహన పెంపొందించాలి. పాఠశాల గోడల మీద చిత్రాలను ఏర్పరచాలి. ఈరోజు మనం ఏర్పరచుకున్న ఇలాంటి సమావేశాలు ఎక్కువ జరుపుకోవాలి. ఈ విధంగా మనందరం ధరిత్రీ రక్షణ అవగాహనను పెంచుకుంటూ సామాజిక బాధ్యత కలిగి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ సామాజిక స్పృహ కలిగి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. డిఈఓ మేడం గారు మనందరికీ ధరిత్రీ దినోత్సవం గురించి చాలా విషయాలు చెప్పారు. విద్యార్థులు కూడా చాలా అవగాహన పొందారు. పిల్లలు ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఆచరణలో ఉంచుతారని భావిస్తున్నాను. నేనిప్పుడు మీకు కొన్ని స్లోగన్స్ చెప్తాను. మీరు నాతో అందరూ చెప్పాలి, సరేనా? తర్వాత బహుమతి ప్రదానోత్సవం కూడా ఉంటుంది. దాంతో ఈరోజు మన కార్యక్రమం ముగుస్తుంది. పిల్లలు అందరూ చెప్పండి, ధరిత్రీ రక్షణే మన రక్షణ. మొక్కలు పెంచు, కాలుష్యం తగ్గించు. భూమి రక్షణ, సమాజ సంరక్షణ మన బాధ్యత. సతతం హరితం. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దు.
భూమి అంటే బుద్ధినిచ్చే తల్లిరా, ఆ భూమి గొప్పతనం తెలిసి మసులు కొనుమురా. భూమి అంటే బుద్ధినిచ్చే తల్లిరా, ఆ భూమి గొప్పతనం తెలిసి మసులు కొనుమురా. సకల చరాచర జీవుల కడుపులోన దాచుకొని కలకాలం పదిలంగా చూసుకునే అమ్మరా. భూమి అంటే భుక్తినిచ్చే తల్లిరా, భూమి గొప్పతనం తెలిసి మసులు కొనుమురా.